దానాను నువ్వు చెప్పు నాన్న. హాయ్ 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 హలో వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే మీకు అర్థమై ఉంటుంది కదా, సంక్రాంతి వ్లాగ్ అండి. కొంచెం లేట్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడ మా పెద్దక్క వాళ్ళు కూడా పండగ రోజు వచ్చారు. ప్రణ్విత్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. చూడలేదు కదా, ఎప్పుడు చూడలేదు కదా, చూడలేదు కదా, ఫస్ట్ టైం చూస్తున్నారు. ఇంకైతే ఇక్కడ ఈవినింగ్ అండి వ్లాగ్ అయితే తీసిండేది. ఇంకా మా ఇంటి దగ్గరే బొడ్రాయి ఉంటుంది, పూజ చేద్దామని అయితే వెళ్తున్నాము నేను అక్క వాళ్ళు అందరం కలిసి. ఇంకా ప్రతి ఇయర్ మా నాన్న మార్నింగే పూజ చేస్తాడు. ఇంక ఈసారి అయితే మేము చేస్తున్నాము, మేమందరం వచ్చామనేసి అయితే ఇంకా మేము చేస్తున్నాము. ఇంక ఇక్కడ పూజ చేసిన తర్వాత గంగమ్మ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము. మాకు బొడ్రాయి అయితే ఏ ఊర్లో లేని విధంగా అయితే మా ఊర్లో బొడ్రాయి ఉంటుందండి. చాలా హైట్లో ఉంటుంది బొడ్రాయి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా హైట్లో ఉంటుంది బొడ్రాయి. ఇక్కడ వాటర్ నిండు కడవ బింద అంటారు, అవి తీసుకొచ్చి బాగా నీట్గా కడిగి ఆ తర్వాత పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి మనం పూజ చేసుకుంటాము. అదంతా అయితే అక్క వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, చింటూ చూడండి పంచ కట్టుకున్నాడు. వెనక్కెళ్ళి చెట్టు కనిపిస్తుంది, బాగుంది కదా పంచ. ఇప్పుడు స్కూటీలో వీళ్ళందరూ వస్తారు, మేమేమో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓకే బాయ్. హాయ్ చెప్పున్నాను, కాదు ఇక్కడ మేమైతే నడుచుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి. 50 చూడండి, చింటూ వాళ్ళు వచ్చేసినారు మేము వచ్చేసరికి. ఇంక ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసాం కదా. ఇంక ఇక్కడికి రాగానే మాకు అత్త వాళ్ళు ఇంకా మాకు బంధువులు ఉంటారు కదా, ఊరన్నాక చాలా మంది బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరినీ పలకరిస్తున్నారు. ఇంకా ఇక్కడైతే కొన్ని కారణాల వల్ల అయితే గుడి అయితే మూసేశారండి. మేమైతే బయటనే టెంకాయ కొట్టేసుకొని అయితే వెళ్ళాము. ఇంకా ప్రతి ఇయర్ అయితే సంక్రాంతికి కంపల్సరీగా బాణం అయితే వండుతారు. బాణం అంటే స్వీట్ పొంగల్ చేసుకొని అయితే టెంపుల్కి వస్తారు. కానీ ఈసారి అలా లేదు. ఇంకా మేము ఎప్పుడు వెళ్ళినా కూడా గంగమ్మ స్వామిని అయితే దర్శించుకొని ఇంటికైతే ఊరికి వచ్చేస్తామండి. అలానే ఈసారి కూడా ఇంకా పండగ రోజు అందరం వచ్చామని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. Like, share and subscribe. Bye Chintu. Bye. Bye Nana. Bye Jappu. Welcome.
బాయ్ చెప్పు బాయ్ చెప్పు అర్జున్ బాయ్ చెప్పు బాయ్ ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు స్కూటీలో వెళ్తుంటే ప్రణవిత్ కూడా వెళ్ళాలని అయితే ఏడుస్తున్నాడు. ఇంకా ఆ రోజు వీడియో ఏం తీయలేదు. ఇది నెక్స్ట్ డే అండి, కనుమ కదా. ఇంకా ఆ రోజు అయితే రథం ముగ్గు వేయాలి కదా. ఇంకా ఇక్కడ రథం ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా నేను కొన్ని వేసాను, మా అక్క కూడా లాస్ట్లో వేసింది. ఆల్మోస్ట్ అంతా నేనే వేసానండి. లాస్ట్లో ఇంకా రథం అన్నాక తాడు ఇగ్గాలి కదా, ఆ తాడు మాత్రం మా పెద్దక్క వేసింది. ఫొటోస్ తీసుకోవాలి కదా, అందుకనేసి అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అవన్నీ ఎవరైనా చూడలేదు అంటే వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము కొన్ని పిక్స్ అన్నీ దిగామండి, అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫైనల్ టచ్ ఇస్తుంది ఫ్రెండ్స్. రితు సైడ్ రా రితి. చిన్నగా ఆడ చిన్నగా కొంచెం కలుపు అంతే. సరిపోతుంది కూర్చొని ఫ్రెండ్స్. మా రథం ఫ్రెండ్స్.